సార్ చెప్పండి, ఐబొమ్మ రవి ఇప్పుడు యాహ్! మొత్తంగా చిత్రసీమలో ఇతను ఒక సంచలనం అని చెప్పొచ్చు. అతని సంబంధించి చూస్తే అసలు నిజంగా ఏంటి ఐబొమ్మ రవి ఆ పైరసీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్‌గా హీ బిలాంగ్స్ టు వైజాగ్. అక్కడ వైజాగ్‌లో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతను ఫ్యామిలీలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఫాదర్‌తో అంత మంచి రిలేషన్స్ లేవు. దాని తర్వాత కూడా అతను ఏదో సాధించాలని ఉన్నాడు కానీ ఒక సరైన పద్ధతిలో కాకుండా తొందరగా క్విక్ మనీ అది బై హుక్ ఆర్ క్రూక్ దాన్ని సాధించాలనుకున్నాడు. దాంట్లో భాగంగా అతని టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీని ఎట్లా మిస్యూజ్ చేయొచ్చో తెలిసిపోయింది. సో ఎక్స్పర్ట్కి ఎప్పుడైనా సరే రెండు రకాలుగా ఉంటుంది. మంచిగా చేయొచ్చు, దాన్ని చెడు దిక్కులోకి వాడుకోవచ్చు. సో టెక్నాలజీని ఏం చేస్తున్నాడంటే చాలా క్విక్ మనీగా ఈజీ మనీని ఎట్లా సంపాదించాలనే దురుద్దేశంతో ఉన్న సైబర్ స్పేస్లో చాలా వెబ్సైట్లలో తర్వాత కొంతమంది డైరెక్ట్గా సినిమా థియేటర్కి వెళ్ళి అక్కడ మొత్తము రికార్డ్ చేసి అమ్ముకోవడానికి అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ట్యాప్ చేసేసి టెలిగ్రామ్ అండ్ అట్లాంటిది క్రిప్టిక్ టోటల్గా ఎక్కడ దొరకని యాప్స్ ఉన్నాయి. అంటే దాంట్లో ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత ఎవరికి మళ్ళీ దొరకదు, అంత మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అట్లాంటి యాప్స్లలో ఉన్న అప్లోడ్ చేసే వాళ్ళందరినీ ట్యాప్ చేసేసి ఆ సినిమాలను తీసుకొని ఆ సినిమాలని ఎన్హాన్స్ చేసి అంటే రెజల్యూషన్ కానీ క్వాలిటీ సౌండ్ కంట్రోల్ కానీ క్వాలిటీ కంట్రోల్ ఎన్హాన్స్ చేసి సౌండ్ క్వాలిటీ ఎన్హాన్స్ చేసి ఒక పోస్టర్ తయారు చేసి దాన్ని మళ్ళీ అతని ఐబొమ్మ అనే డొమైన్లో రిజిస్టర్ చేసుకున్నాడు. తన అకౌంట్స్తోనే, తన యొక్క క్రెడిట్ కార్డ్తోనే, తన యొక్క అడ్రస్తోనే, తన సెల్ నెంబర్తోనే దాంట్లో రిలీజ్ చేసేవాడు. అలా పబ్లిక్కి ఫ్రీ అదైతే ఫ్రీ హై రిజల్యూషన్, హై డెఫినిషన్, హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్తో వచ్చే సినిమా ఎవరైనా చూస్తారు ఫ్రీగా చూస్తే. సో అదే కాకుండా బయట ప్రతి సినిమా చూడాలంటే యావరేజ్గా ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే 1500 నుంచి 2000, 3000 వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు. అది సినిమా టికెట్లు కావచ్చు, దాని తర్వాత అక్కడ ఉన్న ఏదైనా స్నాక్స్ గిక్స్ చాలా ఎగ్జార్బిటెంట్ రేట్స్ కావచ్చు అవన్నీ. సో పబ్లిక్ ఏమైందంటే అక్కడ కాస్ట్లీ ఉంది, ఇక్కడ ఫ్రీగా ఉంది. ఈ రెండు దాంట్లో జనరల్గా పబ్లిక్ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు, తన ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, హోమ్ థియేటర్లో చూసుకోవచ్చు, మొబైల్లో చూసుకోవచ్చు. సో ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు ఎవరైనా దానికి మొగ్గుతారు. అదిగాక చూసే వాళ్ళ మీద తప్పు అని చెప్పేసి ఇప్పుడు అతని కేసులు పెట్టడం అట్లాంటిది ఏమి జరగలేదు. సో అతను రిలీజ్ చేస్తున్నాడు, పబ్లిక్ చూస్తున్నారు, పబ్లిక్ క్రేజ్ పెరిగిపోయింది. సో అలా అతను తన డొమైన్లో ఇవన్నీ ఇలా ప్రాసెస్ చేస్తూ దానికి రిలీజ్ చేయడం మొదలుచేశాడు. అదే చూసా అతను అటువైపు పోవడానికి ప్రధాన కారణం ఏముంటుంది? అదే ఫైనాన్షియల్ రిలేషన్షిప్స్ బాగాలేకపోవడము, తర్వాత క్విక్ మనీకి అలవాటు పడడము, తర్వాత అతని టెక్నాలజీ బాగా హోల్ అండ్ సెల్ టెక్నాలజీ తెలిసినప్పుడు అది